యెషయా గ్రంథము 56వ అధ్యాయం. మనం పరిచయంలో చూస్తున్నాం. అదేంటంటే యెషయా గ్రంథాన్ని 3 భాగాలుగా మనం విడగొట్టుకుంటే అందులో మొదటి అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు ఒక భాగము, 40వ అధ్యాయం నుండి 55 వరకు రెండవ భాగము, 56 నుంచి 66 వరకు మూడవ భాగం అని, 1 నుంచి 39 వరకు ఈ అధ్యాయాలు ఏం చెప్తుంటాయంటే యూదులు చెరలోనికి వెళ్తారు, యూదులు బబులోను రాజు చేత తీసుకొని పోబడతారు అంటూ యూదుల మీద లేదా యూదులతో పాటు బబులోను చెరకు వెళ్ళబోతున్నటువంటి ఫిలిస్తీన్లు కానీ లేకపోతే అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ చుట్టుపక్కల రాజ్యాలు అన్నింటికీ వారి దోషాన్ని వారి అతిక్రమాలను తెలియజేస్తూ శిక్షను ప్రకటిస్తూ చెరను ప్రకటిస్తూ రాయబడినటువంటి లేఖన భాగాలు మొదటి 39 లేఖన భాగాలు. అయితే 40వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు అలా చెరలోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలకి చెర జీవితం అనేది ముగింపు కాదు. దేవుడు మరలా వారిని దర్శిస్తాడు, వారిని మరలా తీసుకుని వస్తాడు అని చెరలో ఉన్నటువంటి యూదులకి నిరీక్షణ కలుగజేస్తూ వ్రాయబడినటువంటి లేఖన భాగాలు 40వ అధ్యాయం నుంచి 55 వరకు. ఇప్పుడు మనం చివరి భాగంలోకి వచ్చాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 56 నుంచి 66 వరకు చెరలో నుంచి బయటికి వస్తున్నటువంటి వాళ్ళకి ఆ శుభవార్తను తెలియజేస్తూ వారి సంతోషాన్ని తెలియజేస్తూ, లేకపోతే ఆ చెరలో నుంచి తిరిగి వస్తూ ఉన్నప్పుడు గతంలో వాళ్ళు చెరలోకి ఎందుకు వెళ్ళారో ఆ కారణాలు చెబుతూ ఇక మీదట ఇలా ప్రవర్తించకండి అని చెబుతూ నిరీక్షణ సంతోషంతో కూడుకున్నటువంటి లేఖన భాగాలు 56 నుంచి 66 అధ్యాయం వరకు చివరి భాగంలోకి వచ్చేసాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మొత్తం ఒకే లేఖన భాగం అది. కాకపోతే మొదటి 8 వచనాలు ఒక విషయాన్ని గురించి చెప్తూ ఉంటే 9 నుంచి 12 వరకు ఇంకొక విషయాన్ని ఆపోజిట్లో చెప్తున్నాయి. కాబట్టి మనం ఈ అధ్యాయాన్ని విడగొట్టుకుంటాం. 56వ అధ్యాయం మొదటి 8 వచనాలు ఒక భాగంగాను, 9 నుంచి 12 వరకు ఇంకొక లేఖన భాగంగాను మనం విడగొట్టుకుంటాం. ఈ మొదటి లేఖన భాగం దేనిని గూర్చి అంటే, ఎవరైతే దేవుణ్ణి ఆసక్తిగా ఆశ్రయిస్తారో, ఆయన వెంబడించాలనుకుంటారో వాళ్ళకి దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు. మొదటి వచనం నేను చదివి వినిపిస్తాను. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది. ఇక్కడ రక్షణ లేదా నీతి అంటే ఏంటంటే చెరలో నుంచి వాళ్ళు బయటకు వచ్చేటువంటి దినం. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. దేవుడు 70 సంవత్సరాల తర్వాత వారికి ఇస్తానన్న రక్షణ రావడానికి సిద్ధంగా ఉంది. అంటే కోరెషు మిమ్మల్ని విడుదల చేస్తాడు అంటూ మాట్లాడుతున్నాడు. నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది. దేవుని నీతి ఏంటి? ఇక్కడ దేవుని నీతి 70 సంవత్సరాల తర్వాత చెర నివారణ అవుతుంది అని దేవుడు చెప్పిన మాట నెరవేరేదానికి సిద్ధంగా ఉంది అని. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. న్యాయ విధిని అనుసరించడం, నీతిని అనుసరించడం అనేది సెకండ్ ప్లేసు. మొదటి ప్లేస్ ఏంటంటే దేవుని నీతి, దేవుని రక్షణ రావడం మొదటి విషయం. అర్థం కావడం చెబుతాను. యోహాను పత్రికలో యోహాను అంటాడు, ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనం ఆయన్ని తిరిగి ప్రేమిస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే
నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉంది. మొదట దేవుని రక్షణ, మొదట దేవుని నీతి. ఆయన రక్షణ, ఆయన నీతి మొదట మనకు చూపించాడు కాబట్టి దానికి రెస్పాన్స్, ప్రతిస్పందనగా న్యాయవేదిని అనుసరించండి, నీతిని అనుసరించండి అనే ఆజ్ఞ ఆయన జారీ చేస్తున్నాడు. మొదట దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి ఉండకపోతే, ఐగుప్తు నుంచి తీసుకొని రాకుండా 613 ఆజ్ఞలు ఇచ్చాడు అనుకో, ఇశ్రాయేలు ఏమంటారు అంటే, మేమే బానిసత్వంలో ఉన్నాం, మేమే ఇంకొకరి పరిపాలనలో ఉన్నాం, ఇప్పుడు నిన్ను సేవించేదానికి మాకు అంత ఆసక్తి లేదంటారు. అప్పుడు మొదటి ఆజ్ఞ రాదు. మిమ్ములను ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడిని నీకు ఉండకూడదనే మొదటి ఆజ్ఞ లేదు. ఇక రెండవ ఆజ్ఞ, ఏ రూపాన్ని, ఆకాశం ముందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు, సాగిలపడకూడదు అనేదానికి విలువే లేదు, అర్థమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అదే ఐగుప్తులో ఉన్నారు. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అనే మాటకి అర్థం లేదు. ఎందుకంటే ఆ యెహోవా ఎవరో తెలియదు వాళ్ళకి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, నీవు కానీ నీ దాసుడు కానీ అంటే, మేమే దాసులమే, మాకు దాసులు ఎవరు అని అంటారు వాళ్ళు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలంటే రాత్రిపూట నిద్రపోవడానికి కూడా వీళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. ఇక విశ్రాంతి దినం ఎందుకు ఆచరించాలి, ఎక్కడ ఆచరించాలి? కాబట్టి మొదట వారిని ఐగుప్తు నుంచి దేవుడు విడిపిస్తే, తన బాహుబలాన్ని, తన సూచక్రియల్ని, మహత్కార్యాలని చూపిస్తే, తాను ఎవరో ఆయన నిరూపిస్తే వాళ్ళకి, అప్పుడు ఈ ఆజ్ఞలన్నీ అర్థాన్ని సంతరించుకుంటాయి. మొదట దేవుని నీతి, దేవుని రక్షణ మనకు ఆయన చూపెడితే, దానికి స్పందనగా మనం ఎలా ఆయనకి మన జీవితాన్ని చూపించాలో ఆయన అడగొచ్చు, మనం కూడా చేయొచ్చు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు మొదట మనల్ని ప్రేమించాడు శిలువ మీద, మనం పుట్టకముందే. కాబట్టి తిరిగి మనం ఆయన్ను ప్రేమించేదానికి మనకు అవకాశం ఉంది. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది, అతి త్వరలో మీరు ఈ చెరలో నుంచి బయటికి వెళ్తారు. కోరెషు ఆజ్ఞను జారీ చేశాడు అంటే, నా నీతి బయలుదేరిందని, నా రక్షణ మీకు వచ్చింది అని. అలా నా రక్షణను, నా నీతిని చూసిన మీరు న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. ఇక్కడి నుంచి మీ దేశాన్ని వెళ్ళిన తర్వాత, ఒకప్పుడు న్యాయవిధిని అనుసరించకుండా, నీతిని అనుసరించకుండా చెరలోకి వచ్చారు. ఇప్పుడు మీకు నా నీతిని కనపరిచాను, నా రక్షణను కనపరిచాను. ఇక మీదట మీరు ఆ దేశంలో న్యాయవిధిని అనుసరించాలి, నీతిని బట్టి ప్రవర్తించాలి. మొదట దేవుడు తాను ఎవరో మనకు తెలియజేయకపోతే, మన శ్రమలో, మన బానిసత్వంలో, మన కష్టంలో, మన గడ్డు పరిస్థితిలో చూపించకపోతే, దానికి ప్రతిస్పందనగా మనం ఆయనకు లోబడి ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది. రెండవ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢీగా గైకొను నరుడు ధన్యుడు. మీరు మీ దేశానికి వెళ్ళిన తర్వాత, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు. వాళ్ళు విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచారు కాబట్టి, దీని గురించి మనం 58వ అధ్యాయంలో చూస్తాం, ఈ విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఎలా అపవిత్రపరిచారన్నది. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచారు కాబట్టి, ఈ చెరలో నుంచి వెళ్ళిన మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢీగా గైకొను నరుడు ధన్యుడు. ఈ చెరలోంచి వెళ్ళిన తర్వాత ఇలా బ్రతకాలి, విశ్రాంతి దినాన్ని పాటించాలి, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకోవాలి. దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే దాన్ని రూఢీగా గైకొనాలి. రూఢీగా అంటే చాలా లోతుగా, ఖచ్చితంగా, అందులో సందేహం ఉండకూడదు. అలా దేవుని మాటను గైకొనాలంట. 3వ వచనం,
యెహోవాను హత్తుకొను అన్యుడు, నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారముల్లోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఇక్కడ దేవుని మనసు, దేవుని ఆలోచన 3వ వచనంలో యెహోవాను హత్తుకొను అన్యుడు. ఎవరంట? యెహోవాను హత్తుకొను అన్యుడు. కానీ మనం ద్వితీయోపదేశకాండం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 1వ వచనం నుంచి, గాయము నొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ అంటే అన్యులు, ఇశ్రాయేలు కాదు వాళ్ళు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వారికి 10వ తరం కూడా, ఈ ఆజ్ఞలు వ్రాస్తున్న దగ్గర నుంచి మొదలుపెట్టి 10 తరాల వరకు, అంతవరకు కూడా వాళ్ళు యెహోవా సమాజంలో చేరకూడదంటే 11వ తరం చేరవచ్చా? వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదంటే 11వ తరం చేరవచ్చా? దాని అర్థం ఎప్పటికీ వాళ్ళు నా ఆలయంలోకి రాకూడదు అని. అన్యులకి యెహోవా ఆలయంలో ప్రవేశం లేదు. అన్యుల దాకా ఎందుకు? ఇశ్రాయేలులే ఎవడైనా మైల పడితే వాడిని లోపలికి రానివ్వకూడదు అని రాయబడింది. ఎవడైనా మైలు పడితే లోపలికి రాకూడదు. వీళ్ళెందుకు? లేవీ గోత్రంలోనే అన్ని వంశాల వాళ్ళు లోపలికి రాకూడదు. ఎవరు ఎక్కడ పని చేయాలో ప్రత్యేకంగా చెప్పాడు. మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి. అది కాకుండా ఇంకో దాన్ని ముట్టుకునేదాన్ని కూడా వీల్లేదు వాళ్ళకి. అంత కట్టుదిట్టమైనటువంటి ప్రతిష్ట చేశాడు మోషే. ఇక అన్యులు యెహోవా సమాజంలో చేరతారా? యెహోవా ప్రత్యక్ష గుడారంలోకి కానీ యెహోవా పాలెములోనికి కానీ ఇశ్రాయేల్ సమాజం కూడా చేరకూడదు. 10వ తరం వాడైనను అంటే వాళ్ళ ఊసే ఉండకూడదు, వాళ్ళు మీతో ఎప్పటికీ కలవకూడదు అని చెప్పాడు. కానీ యెషయా గ్రంథం 56లో ఏమంటున్నాడు అంటే 3వ వచనంలో, యెహోవాను హత్తుకొను అన్యుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, వీళ్ళు 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు ఈ చెర జీవితంలో చాలా సంభవాలు జరిగాయి. అందులో 2 సంభవాలు ఉన్నాయి. అవేంటంటే, షద్రకు మేషకు అబేద్నెగో అనేవారు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ఆ బంగారు ప్రతిమకి సాగిలు పడకపోతే వారిని అగ్నిగుండంలో విసిరేశారు. అగ్నిగుండంలో విసిరేసినప్పుడు విసిరి వేసిన వాళ్ళు చనిపోయారు, కానీ అందులో పడిన వాళ్ళు చనిపోకపోగా 3 అందులో పడితే 4వ వ్యక్తి వారితో పాటు అందులో తిరగడం నెబుకద్నెజరు చూసి వారిని బయటికి పిలిచి తర్వాత ఒక శాసనం రాయిస్తాడు. షద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడే నిజమైన దేవుడు అని శాసనాన్ని జారీ చేస్తాడు. వీరి దేవుణ్ణి ఎవరైనా ఏదైనా అంటే వారి ఇంటిని పెంట ఇల్లుగా చేసేస్తాను, వారి ఆస్తిని జప్తు చేస్తానంటూ చాలా కఠినమైనటువంటి షద్రకు మేషకు అబేద్నెగో అనే వారి దేవుణ్ణి గొప్పతనాన్ని ప్రశంసిస్తూ ఒప్పుకుంటూ శాసనాన్ని జారీ చేశాడు. అది విన్నటువంటి చాలామంది బబులోనీయులు కానీ
చాలామంది ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు కానీ యెహోవాను హత్తుకుని ఉంటారా ఉండరా? హత్తుకుని ఉంటారా ఉండరా? అంతెందుకు, మన భారతదేశంలో ఎవరో వచ్చి నేను మొన్న ఆ పలానా ప్రాంతానికి వెళ్ళి దండం పెట్టుకున్నాను, నేను అనుకున్న కోరిక నెరవేరింది అన్నారనుకో, మరుసటి ఆదివారం మొత్తం అంతా పొలోమని వెళ్తారు అక్కడికి. ఎందుకని? ఆవిడకి జరిగిందో లేదో మనకు తెలియదు, చెప్పింది మొత్తానికి ఒక రాయి వేస్తే పోలేదనేటట్టుగా వెళ్తారు. జరిగిందో లేదో తెలియదు. కానీ శద్రకు, మేషకు, అబేద్నెగో అనే వాళ్ళని అగ్నిగుండంలో విసిరివేసిన వాళ్ళు చనిపోవడం, రాజుగారు భయపడి వారిని పిలవడం, వారిని పరీక్షించడం, రాజుగారి శాసనం చేయడం, ఇదంతా ఆ దేశం చూసింది. ఇప్పటికిప్పుడు ఉన్న ఫలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనుకో, యేసు ప్రభువే నిజమైన దేవుడు అన్నాడు అనుకో, ఎంతమంది యేసు ప్రభువును అంగీకరించేదానికి అవకాశం ఉంది? రాత్రి యేసు ప్రభు నాకు కనిపించాడు, నాతో మాట్లాడాడు, ఆయనే నిజమైన దేవుడు ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఎంతమంది యేసు ప్రభువును అంగీకరిస్తారు? వద్దులే. మన ముఖ్యమంత్రి గారు యేసు ప్రభు చాలా మంచి దేవుడు అన్నాడు అనుకో, ఎంతమంది మారేదానికి అవకాశం ఉంది? మరి వీళ్ళిద్దరూ నెబుకద్నెజరుకి పోటీ పెడితే ఎందుకు పనికిరారు? నియంత ఆనాటి ప్రపంచాన్ని పరిపాలించాడు. మన చిన్న భారతదేశాన్నో లేకపోతే ఒక చిన్న రాష్ట్రాన్ని కాదు, మొత్తం ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. హ్యాంగింగ్ గార్డెన్స్ అని ఏన్షియంట్ ప్రాచీన ప్రపంచంలో ప్రపంచం ఎంతది, అలాంటిది కట్టించాడు. ఆ నెబుకద్నెజరు తనకు తానుగా ఒప్పుకుంటూ ఈ దేవుడే నిజమైన దేవుడని చాటింపు వేస్తే, శాసనాన్ని జారీ చేస్తే ఎంతమంది అన్యులు యెహోవాను ఆశ్రయించి ఉంటారు? రెండవదిగా, ఒక నెల పాటు 30 రోజుల పాటు ఏ దేవుడికి నమస్కారం పెట్టకూడదు, ప్రార్థన చేయకూడదు, నాకు మాత్రమే ప్రార్థన చేయాలని దర్యావేషు శాస్త్రాన్ని జారీ చేస్తే దానియేలు తన ఇంటి కిటికీలు తెరుచుకొని దినానికి 3 సార్లు బహిరంగంగా ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసిన సంగతి ఆయనకు వినిపించి ఆయన తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేస్తే ఆ రాత్రంతా సింహాలు ఆయన్ను ఏమీ చేయలే. దేవుడు వాటి నోటిని బంధించాడు. ఆ ఉదయాన్నే వెళ్ళి, దానియేలు నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించాడా, కాపాడా అని అడిగితే, రాజు చిరంజీవేగును కాకని ఆయన లోపల నుంచి ఆశీర్వదించాడు. బయటకు తీసుకుని వచ్చి ఎవరైతే దానియేలును లోపల పడవేయాలని కుట్ర పన్నారో వాళ్ళని, వాళ్ళ కుటుంబాలన్నింటినీ ఆ గుహలో పడేయడం, వారి ఎముకలు సైతం ఆ సింహాలు కొరికి వేయడం మనం చూస్తాం. మరలా శాసనాన్ని రాయించాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని శాసనాన్ని రాయించాడు. 2 శాసనాలు. ఈ యెహోవానే దేవుడు నిజమైన దేవుడని నమ్మి ఉంటారా? మళ్ళీ యెహోవాను హత్తుకున్నటువంటి అనేక మంది అన్యులు ఉంటారు. తర్వాత అంతకంటే ముందు రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కల మరిచిపోయాడు, భావం ఏంటో తెలియదు, కంగారు పడిపోతున్నాడు. బబులోనులో ఉన్న జ్ఞానులందరూ పిలిపించాడు. ఎవరు దానికి కల చెప్పట్లేదు, భావాన్ని చెప్పట్లేదు. ఇలాంటి ప్రశ్న ఏ రాజు ఎవరిని అడగలేదు ఎప్పుడు. దానియేలు ముందుకు వచ్చాడు, కల చెప్పాడు, భావాన్ని చెప్పాడు. ఈ దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని ఆయన ఒప్పుకున్నాడు. అందరూ జ్ఞానులంతా తెలుసుకున్నారు. జ్ఞానుల ప్రాణాన్ని కాపాడాడు దానియేలు. అంత చాటింపు వేయబడింది. దానియేలు దేవుడే నిజమైన దేవుడు జ్ఞానులకు తెలిసింది. వాళ్ళ ఇళ్లలో సమాచారం ప్రకటించుకుంటారు, వారి గ్రామాల్లో సమాచారం ప్రకటించుంటారు. తర్వాత దానియేలుకి అనేకమైన దర్శనాలు వచ్చాయి. ఆ దర్శనాలన్నీ రాజుకు చెప్పాడు. తర్వాత బెల్షస్సర్ విషయంలో అందరూ విందు చేసుకుంటుంటే 1000 మంది ఆ గోడ మీద చేయి వచ్చి వ్రాసింది. పరలోకం నుంచి ఒక చేయి వచ్చి ఆ వ్రాత వ్రాస్తే మొత్తం అందరూ పిలిపించాడు, దాన్ని చదవండి. ఎవరికి దాన్ని చదివేటువంటి జ్ఞానం కానీ, భావం చెప్పేటువంటి జ్ఞానం కానీ లేదు. అప్పుడు రాణి వచ్చి, నీ రాజ్యంలో ఒకడున్నాడు దానియేలు, దేవతల ఆత్మ కలిగిన వాడు, పిలిపించు. వచ్చాడు, దాని భావాన్ని చెప్పాడు. యథావిధిగా నెరవేరింది. ఇలా ఎన్ని సంభవాలు జరిగాయో బబులోను సామ్రాజ్యంలో వీళ్ళు చెరలో ఉన్నప్పుడు. ప్రతిసారి బబులోనుకి యెహోవాయే నిజమైన దేవుడు,
దానియేలు దేవుడే నిజమైన దేవుడు, శద్రకు మేషకు అబేద్నెగో అని వారి దేవుడే నిజమైన దేవుడు, ఆ యూదుల దేవుడే నిజమైన దేవుడు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని ఎన్నిసార్లు ప్రకటన జరిగిందో. ఆ మొత్తం ప్రకటన అన్నిటిలో ఎంతమంది అన్యులు హత్తుకున్నారో యెహోవాని, ఆ విగ్రహాలను వదిలిపెట్టి. 3వ వచనం చూడండి, యెహోవాను హత్తుకొను అన్యుడు ధన్యుడు. యెహోవాను హత్తుకునే అన్యుడు. అలా బబులోను దేశం నుంచి యూదులతో పాటు అన్యులు అనేక మంది బయలుదేరి వచ్చారు. ఎలాగైతే ఐగుప్తులో నుంచి గతంలో ఐగుప్తులు అనేక మంది ఇశ్రాయేలుతో పాటు వచ్చారో, అలాగే బబులోను దేశం నుంచి మీరు బయలుదేరి వెళ్ళండి అన్నప్పుడు అనేక మంది అన్యులు బయలుదేరి వచ్చారు. ఎందుకని? ఆయన నిజమైన దేవుడని బయలుదేరి వచ్చారు. అలా వస్తున్నటువంటి అన్యులకి ఒక ఆటంకం ఉంది. ఆ ఆటంకం ఏంటి? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో అమ్మోనీయుడు కానీ, మోయాబీయుడు కానీ, లేకపోతే ఇతర అన్యులు, అమ్మోనీయులు మోయాబీయులు చేరకపోవడానికి ఒక కారణం ఉంది. మిగతా అన్యులు రాకూడదనే దానికి వేరే కారణం ఉంది. వాళ్ళు సున్నతి లేని వాళ్ళు. పాత నిబంధన అన్నది భౌతిక సంబంధమైంది కాబట్టి ఏ అన్యుని కూడా చేర్చుకోదు సమాజంలోకి. వీళ్ళు ప్రత్యేకంగా ఉండాలి. ఈ మాటలు, ఈ ఆజ్ఞలు యెహోవా నిజమైన దేవుడని అంగీకరించి యెరూషలేముకి వస్తున్నటువంటి అన్యజనులకి ఆటంకంగా మారేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది జరగకముందే యెషయా ద్వారా దేవుడు ఏమంటున్నాడు అంటే, యెహోవాను హత్తుకునే అన్యులను గురించి ముందుగా సెలవిస్తున్నాడు. ఏమనంటే, యెహోవాను హత్తుకుని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. ఇంకా చెరలోనికి వెళ్ళలేదు, ఇంకా చెర అయిపోయి బయలుదేరి రాలేదు, ముందుగా చెప్తున్నాడు. చెరలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎవరు వస్తారు? అన్యులు వస్తారు. ఆ వచ్చే అన్యులు యెహోవా తన సమాజములో నుంచి నన్ను వెలివేస్తాడని అనుకోవద్దు. ఒకప్పుడు ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు వారిని వెలివేయలేదు. అలాగే బబులోను నుంచి వచ్చేటువంటి అన్యుల్ని వెలివేయడు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో ఉండేటువంటి ఈ ఆజ్ఞలు వారికి ఆటంకంగా మారకుండా ముందుగా దేవుడు చెప్తున్నాడు. అన్యులు కూడా యెరూషలేములో పాలిభాగస్తులవుతారు అని. అన్యులు కూడా యెహోవా సమాజంలో పాలిభాగస్తులవుతారు అని. అంటే కొత్త నిబంధన ఆత్మ. ప్రవక్త అయిన యెషయాకి వస్తున్న ప్రేరేపణ ఎక్కడి నుంచి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు, క్రొత్త నిబంధన ఆత్మ. పాత నిబంధన ఏంటి అంటే, అన్యజనులు రాకూడదు అని, అన్యులతో కలవకూడదు అని, వారితో బియ్యమందకూడదు అని, వారిని చేర్చుకోవద్దు అని, మీరు ప్రత్యేకంగా ఉండండి అని పాత నిబంధన ఆజ్ఞలు. కానీ యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అన్యులని చేర్చుకోండి, అన్యులకు కూడా మీతో ఒక సంబంధాన్ని ఇవ్వండి. అంటే కొత్త నిబంధన ఆత్మ యెషయా గ్రంథంలో పనిచేస్తున్నది. యెహోవాను హత్తుకొని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. అన్యులు వచ్చినప్పుడంట వారిని వెలివేస్తాడు దేవుడు అనేటట్టుగా ప్రధాన యాజకుడు కానీ, యాజకులు కానీ, లేవీలు కానీ ప్రవర్తించకూడదు. యెషయా గ్రంథాన్ని చూసి దేవుడు అన్ని జనుల్ని చేర్చుకుంటాను అని చెప్పాడు. కాబట్టి వీరు కూడా మనతో పాటు నివసించాలి అని అందరూ కలిసి ఉండాలి. అంటే ఇశ్రాయేలులకి అన్యులకి మధ్య గోడ పడగొట్టబడింది. ఒకవేళ ఈ మాట చెప్పకపోతే ఇశ్రాయేలీలు అన్ని జనుల్ని లోపలికి రానివ్వరు. వస్తే వచ్చారు కానీ ఆ బయట కూడా నివాసం ఉండండి, లోపలికి రావద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆజ్ఞ ఉంది. దేవుడు ముందుగా చెప్తున్నాడు, యెహోవా తన జనుల్లో నుంచి నన్ను వెలివేస్తాడు అని అన్యజనుడు అనుకోకూడదు. అందరు రండి, కలిసిమెలిసి బ్రతకండి. ఈ మధ్య ఒక చర్చికి వెళ్ళాను, ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్పడానికి వెళ్తే మనం ఇక్కడ పల్లెటూరులో ఏం మాట్లాడుకుంటాం అంటే, మీరు ఏమిటోళ్ళు అని అడిగితే మేము 2, మేము 3 అని చెప్తారు కదా. 2, 3 తెలుసా మీకు?
2 అంటే ఒక కులం, 3 అంటే ఇంకో కులం. 2 పెద్ద కులాలు ఏం కాదు, అయినా సరే వీళ్ళకి మరలా ఆధిపత్య ధోరణి. కానీ ఆ ప్రాంతంలో అంట మేము 2 అని చెప్పరు వాళ్ళు, మేము 3 అని చెప్పరు వాళ్ళు, మాది సిఎస్ఐ అంటారు. అంటే సిఎస్ఐకి ఎవరు వెళ్తారు? ఒక కులం వాళ్ళు వెళ్తారు అక్కడికి. ఇంకొకరు ఏబిఎం అంటారు, అది ఇంకో కులం. 2 కులాలు డామినేట్గా ఉంటాయి అక్కడ, 2 చర్చిలు ఉంటే సిఎస్ఐ, లేకపోతే ఏబిఎం. మీరు ఏ చర్చికి వెళ్తారు అని అడుగుతారు వీళ్ళు, ఏ కులం అని అడగరు. ట్రెండ్ మారింది ఇప్పుడు. ఒకప్పుడు ట్రెండ్ ఏంటంటే మీది ఏం కులం అనేది, ఇప్పుడు ట్రెండ్ ఏంటి మీరు ఏ చర్చికి వెళ్తారు. కులం పోదు, కులం అనేది పోదు, వారసత్వంగా బ్లడ్లో వస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ఏ కులం అని అడిగేవాళ్ళు సిగ్గు లేకుండా, ఇప్పుడు ఏమని అడుగుతున్నారంటే ఏ చర్చికి వెళ్తారు అని. ఏ బియ్యం అంటే కనుక ఆహా పలానా ఫిక్స్, సిఎస్ఐ అంటే పలానా ఫిక్స్. కానీ యెషయా అంటే కొత్త నిబంధన కంటే 700 సంవత్సరాల ముందు యెషయా ఏమంటున్నాడు అంటే ఏబిఎం చర్చిలు సిఎస్ఐ చర్చిలు ఉండవరా నాయన అని చెప్తున్నాడు. అందరూ ఒకే కుటుంబం, ఇశ్రాయేలీలని లేదు, అన్యులని లేదు, అందరూ ఒకే కుటుంబం. యెహోవాను హత్తుకుంటే చాలు, వాడు అన్యుడైనా ఇశ్రాయేలుడైనా అంతా ఒకటే యెహోవాను బట్టి అని ఆయన మాట్లాడుతుంటే, ఏది కొత్త నిబంధనకు 700 సంవత్సరాల ముందు మాట్లాడుతుంటే, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం మనం? కొత్త నిబంధన అయిపోయినా 2000 సంవత్సరాల తర్వాత ఏం మాట్లాడుతున్నాం అంటే మీది ఏబిఎమా లేకపోతే సిఎస్ఐయా. అది విన్న తర్వాత వింతగా అనిపించింది నాకు, ఇదేం వింత బోధన నాయనా అని. ఇప్పటికి కులాల గురించి మాట్లాడుకుంటున్నారు చర్చిల్లో. చూడండి, యెహోవాను హత్తుకుని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. తర్వాత చూడండి, షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. షండు అంటే ఎవరు? ఎంతకి షండు అంటే ఎవరు? షండు అంటే క్యాస్ట్రేట్ చేయబడిన వాడు. క్యాస్ట్రేట్ అంటే ఏంటంటే పురుషుడే ఆ వ్యక్తి, కాకపోతే ఆ వ్యక్తి ముష్కాలను తొలగిస్తారు. ఆ వ్యక్తి పిల్లలు పుట్టేదానికి సామర్థ్యం లేకుండా చేస్తారు ఆ వ్యక్తిని. చూడ్డానికి పురుషుడే కానీ పిల్లలు పుట్టరు, పెళ్ళికి పనికిరాడు, అలా చేస్తారనమాట. ఎందుకంటే అవమానించేదానికి. ఒక రాజ్యాన్ని గెలిచి వారందరిని తీసుకుని వెళ్ళి రాజ్యంలో పెట్టుకున్న తర్వాత అందులో ఎవరైతే రాజకుటుంబీకులు ఉన్నారో, రాజవంశీకులు ఉన్నారో, పరిపాలించేదానికి పనికొచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిని తీసి వాళ్ళకు క్యాస్ట్రేట్ చేస్తారు. బలంగా ఉన్న పురుషులను తీసి వాళ్ళకి పురుషాంగాలను తీసివేస్తారు. వెక్కిరించడం, అవమానించడం, జీవితాంతం వాళ్ళు అవమానించబడాలి. అలా వారిని అవమానించేదానికి కొన్ని వేల మందిని క్యాస్ట్రేట్ చేశారు. మీరు ఎప్పుడైనా చూసారు లేదో, పందిని కోసేస్తారు, పందికి ఆ మర్మాంగాలను కోసేస్తారు. ఎందుకు అంటే ఇది వేరే వాటి మీదకి వెళ్ళి జతకట్టడానికి, దీని బలాన్ని కోల్పోకుండా ఆ బలం కూడా ఇది కండబట్టేదానికని కోసేస్తారు. అలా పెళ్ళి చేసుకోకుండా వాళ్ళు పిల్లలను కనకుండా వెక్కిరించేదానికి, అవమానించేదానికి, అలా వీళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళ రాణులకి బాడీ గార్డ్గా పెట్టేదానికి. రాణిగారి అంతఃపురాన్ని కాపాడాలంటే పురుషులు పెట్టారనుకో అక్కడ. ఒకవేళ రాణిగారికి వీళ్ళకి సంబంధం ఏర్పడితే రాజు అన్ని సందర్భాలు ఉండడు కదా, కాబట్టి స్త్రీలను పెట్టారనుకో, స్త్రీలు బలహీనులు, ఎవరైనా వచ్చి యుద్ధం చేస్తే వీళ్ళు కాపాడలేరు. పురుషులు పెడితే సంబంధాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ పురుషుణ్ణి పురుషుడు కాకుండా చేసి నిలవబెడితే బలంగానే ఉంటాడు, రాణిగారితో సంబంధాలు ఉండవు. అలా అవమానించేదానికి ఈ వ్యక్తి కూడా రాజై, ఈ వ్యక్తి కూడా రాణి అంతఃపురంలో ఉండవలసిన వ్యక్తి, కానీ ఇంకో అంతఃపురానికి సెక్యూరిటీ గార్డుగా, బాడీ గార్డుగా పనిచేసేటువంటి దుస్థితి ఏంటని కుల్లి ఏడ్చేదానికి ఇలాంటి పని చేశారు బబులోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీని, యూదుల్ని.
అందులో ఒకడే దానియేలు కూడా క్యాస్ట్రేట్ చేశారు. అందుకే నపుంసకుల అధిపతికి అప్పగిస్తాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా క్యాస్ట్రేట్ చేయబడ్డారు. మొర్దెకై కూడా క్యాస్ట్రేట్ చేయబడ్డాడు. అందుకే మొర్దెకైకి పిల్లలు లేరు కాబట్టి తన సహోదరుని కుమార్తెను హదస్సాను తీసుకొని, ఎస్తేర్ను తీసుకొని అక్కడ పోటీలో నిలబెట్టాడు. తనకు పిల్లలు లేరు. ఎందుకు అంటే క్యాస్ట్రేట్ చేయబడింది. చూడ్డానికి పురుషుడు కానీ పిల్లలు పుట్టరు. అలా బబులోనుకు వెళ్ళి కొన్ని వేల మంది క్యాస్ట్రేట్ చేయబడ్డారు. అందులో మనకి బైబిల్లో కొంతమంది శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు, మొర్దెకై ఇలాంటి వాళ్ళు కనపడతారు. వాళ్ళు మరలా తిరుక్కొని యెరూషలేంకి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళని అడ్డగించేటువంటి మాట ఎక్కడుందంటే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో మొదటి వచనాలు చూడండి. మొదటి 2 వచనాలు ఏం రాయబడిందంటే, గాయము నొందిన వృషణములు గలవాడే కానీ, గాయము నొందిన వృషణాలు కలిగిన వాడు అంటే సంసారాన్ని పనికిరాని వాడు, ఏదో గాయమైంది వాడికి పనికిరాడు. తర్వాత మర్మాంగము కోయబడిన వాడే కానీ, ఎప్పుడు కోయబడింది? చెరలోకి వెళ్ళినప్పుడు లేదా యుద్ధంలో గెలిచినప్పుడు అవతల వ్యక్తి ఆ పని చేస్తాడు. వృషణాలు నలిగిన వాడు కానీ, గాయం నొందిన వాడు కానీ, లేకపోతే మర్మాంగం కోయబడిన వాడు కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. యెహోవా సమాజం అంటే అలాంటి వ్యక్తులు యెహోవా సమాజానికి రాకూడదు. తర్వాత కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు అంటే బాస్టర్డ్ అంటారు ఇంగ్లీష్లో. కుండు అంటే అక్రమ సంతానం అని, ఇల్లిజిటిమేట్ సన్ అంటారు. అక్రమ సంతానం ఇంగ్లీష్లో బాస్టర్డ్ అని పిలుస్తారు ఆ వ్యక్తిని. అలాంటి వ్యక్తి యెహోవా సమాజంలో చేరకూడదు. మర్మాంగం కోయబడిన వాడు యెహోవా సమాజంలో చేరకూడదు. వృషణాలు నలిగిన వాడు, గాయం నొందిన వాడు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు అని రాయబడింది. మరి బబులోనికి వెళ్ళారు, అక్కడ నుంచి తిరుక్కొని వస్తున్నారు, అన్ని జనులు వస్తున్నారు. తర్వాత ఈ వృషణాలు నలిగిన వాళ్ళు వస్తున్నారు, మర్మాంగం కోయబడిన వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటారు మనసులో? మమ్మల్ని దేవుడు చేర్చుకుంటాడా? చేర్చుకోడు. యెరూషలేం వెలుపల ఎక్కడో బ్రతకాలేమో అని అనుకుంటూ వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ముందుగా ఏం చెప్తున్నాడు అంటే, మీరు యెహోవాను హత్తుకుంటే చాలు, యెహోవాను ప్రేమిస్తే చాలు, మీకు ఇశ్రాయేలుకు మధ్య ఎలాంటి గోడ లేదు, ఎలాంటి వ్యత్యాసం లేదు, ఇద్దరు ఒకటే. దేన్ని బట్టి ఒకటే? నన్ను ప్రేమించేదాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ ఒకే కుటుంబంగా చేస్తాను అంటూ వీళ్ళు ఇంకా చెరలోనికి వెళ్ళక ముందే దేవుడు ఆ విషయాన్ని వ్రాయించాడు. నేను చదివి వినిపిస్తాను చూడండి. యెహోవాను హత్తుకొని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టు అని అనుకొనవద్దు. షండు అంటే వృషణాలు నలిగిన వాడు, మర్మాంగం కోయబడిన వాడు. షండు నేను ఎండిన చెట్టుని అని అనుకోవద్దు. ఎండిన చెట్టు అంటే ఒక చెట్టు ఉందనుకో, అది ఫలాలు కాస్తుంది, దాని విత్తనాలు నాటితే మరలా చెట్టు వస్తుంది, మరలా చెట్టు వస్తుంది. కానీ ఎండిపోయిన చెట్టుకి ఫలాలు రావు, విత్తనాలు రావు. నేను ఎండిపోయిన చెట్టుని అని షండు అనుకోవద్దు. నిజమే, శారీరకంగా నీవు ఎండిపోయిన చెట్టువే, నీవు ఫలించవు, కానీ యెహోవా నిన్ను చేర్చుకుంటాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న స్పష్టత ఇవ్వాలి క్రైస్తవ ప్రపంచానికి, బయట వ్యక్తులకి. వృషణాలు నలిగిన వాడు లేదా మర్మాంగము కోయబడిన వాడు అంటే ఇంగ్లీష్లో యోనక్ అని పిలుస్తారు. యోనక్ అంటే నపుంసకుడు అని తర్జుమా చేశారు. వృషణాలు నలిగిన వాడిని కానీ, మర్మాంగం కోయబడిన వాడిని కానీ యోనక్ అంటారు, నపుంసకుడు అంటారు. కానీ వీళ్ళు అసలైన నపుంసకులు కాదు, నిజమైన నపుంసకులు కాదు. నపుంసకులు నిజంగా ఎవరు అంటే, తల్లి గర్భం నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు పురుషుడుగా బయటకు వస్తారు. వాళ్ళు పుట్టుక పురుషుడే, వాళ్ళు పురుషులే. నపుంసకురాలు కాదు, నపుంసకుడు. డు అంటే పురుషుడు అని అర్థం. పురుషుడు స్త్రీ ఇద్దరిని దేవుడు చేశాడు, మూడో వ్యక్తి లేదు. మీకు అర్థమవుతుందా? పురుషుని చేశాడు, స్త్రీని చేశాడు. నపుంసకుని దేవుడు చేయలేదు. నపుంసకుడు పురుషుడు, స్త్రీ కాదు. కాకపోతే ఉదాహరణకి ఒక ఊచ చేయగలిగిన వాడు ఉన్నాడు అనుకో, అంటే వాడికి చెయ్యి ఊచ చెయ్యి ఉంటుంది,
కానీ చెయ్యి పనికిరాదు. ఊచకాలానికి ఒక కాలు ఉంటుంది కానీ పనికిరాదు. అలాగే నపుంసకుడు అంటే వాడికి పిల్లలు పుట్టించే సామర్థ్యం ఉండదు, వాడికి పురుష లక్షణాలు ఉండవు. ఆ వ్యక్తిని నపుంసకుడు అని పిలుస్తారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అంటే పురుషుడే. అదో ప్రత్యేకమైన జెండర్ కాదు, ప్రత్యేకమైన పురుషలింగము స్త్రీలింగము అలా ప్రత్యేకం కాదు, పురుషుడే. కాకపోతే పురుషుడుగా పనికిరాడు. ఇది ఒరిజినల్గా తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి నపుంసకుడు. ఈ వ్యక్తికి యోనక్ అనే వాడారు బైబిల్లో, ఈ వ్యక్తి కూడా యోనక్ అనే వాడారు బైబిల్లో. అయితే మధ్యలో కొంతమందిని ఆనాటి ప్రపంచంలో క్యాస్ట్రేట్ చేశారు, పురుషాంగాన్ని తీసివేశారు, వృషణాలను నలిపివేశారు. అలాంటి వారికి కూడా యోనక్ అనే పదం వాడబడింది. రెండు ఒకటి కాదు, రెండు వేరు. వీళ్ళు చెరలోనికి వెళ్ళకముందు పురుషులే, వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కనగలరు. కానీ బలవంతంగా వాళ్ళు పురుషులు కాకుండా చేయబడ్డారు. వీళ్ళకు కూడా యోనక్ అని వాడబడింది. కానీ ఇద్దరు ఒకటి కాదు. విషయం అర్థమైంది? అర్థం కాలేదు. చాలామందికి ఇక్కడ యోనక్ అని ఉంది, ఇక్కడ యోనక్ అని ఉందంటే నో, మీకు అర్థం కావడం చెప్తాను. పుట్టుకతోనే ఒక వ్యక్తికి రెండు కాళ్ళు సచ్చుగా పుట్టాడు, నడవట్లేదు, వాడిని ఏమంటారు? కుంటోడు అని అంటారు. అవునా కదా? ఆ వ్యక్తి బాగానే పుట్టాడు, 20 సంవత్సరాలు బాగానే ఉన్నాడు, అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, రెండు కాళ్ళు పోయాయి. ఏమంటారు ఆ వ్యక్తిని? ఏమంటారు? కుంటోడు అంటారు. ఇద్దరు ఒకటేనా? ఈ మొదటి ఉదాహరణలో కుంటోడికి రెండవ ఉదాహరణలో కుంటోడికి తేడా లేదా? ఉందా లేదా? ఉంది. ఈ రెండవ రకం కుంటివాడికి జైపూర్ కాలు పెడితే, ప్లాస్టిక్ కాలు పెడితే నడుస్తాడు. ఈ మొదటి రకం వ్యక్తికి ఏం చేసినా నడవలేడు. అవునా కదా? అలాగే చెరలోనికి వెళ్ళిన తర్వాత క్యాస్ట్రేట్ చేయబడ్డారు, మర్మాంగాలు తొలగించబడ్డాయి. వీళ్ళు పురుషులే, కాకపోతే మనుషుల చేత చేయబడ్డారు. కానీ మొదటి నపుంసకుడు, పుట్టుకతో నపుంసకుడు ఏంటంటే ఆ వ్యక్తి పుట్టుకలోనే అలా పుట్టాడు. కానీ ఇద్దరికి యోనక్ అనే పేరే పెట్టబడింది. ఇప్పుడు మూడవ విషయాన్ని చెప్తారు. రెండు విషయాలు ఏంటి? ఒకటి పుట్టుకతో నపుంసకుడు, రెండు మధ్యలో నపుంసకుడు. ఇప్పుడు మూడవదిగా చెప్తాను, వినండి. కన్ఫ్యూజ్ అవుతుంది ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం కానీ బయట వ్యక్తులు కానీ. ఇక్కడ మూడవ రకం వ్యక్తులు ఎవరు అంటే వాళ్ళు పురుషులైనప్పటికీ వాళ్ళకి పురుష లక్షణాలు కాకుండా స్త్రీ లక్షణాలు ఉంటాయి. నపుంసకుడు వేరు, ఆడంగితనం కలిగిన వాడు వేరు. ఇదంతా బైబిల్లోనే ఉంది. కొరింథీ పత్రికలోను, లేకపోతే ప్రకటన గ్రంథంలోను, పత్రికలో ఉంది ఇదంతానే. నేను బయట విషయాలు చెప్పట్లేదు. నపుంసకుడు వేరు, ఆడంగితనం కలిగిన వ్యక్తి వేరు. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఈ ఎవరైతే స్త్రీ లక్షణాలు ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆపరేషన్ చేయించుకొని స్త్రీగా మారుతారు. వారికి ఉండేటువంటి పురుషాంగాలు తీసివేసుకొని స్త్రీగా మారుతారు. వీళ్ళని ఏమంటారు అంటే నపుంసకులు అంటారు. ఏమంటారు? ట్రాన్స్జెండర్ అంటారు. ట్రాన్స్జెండర్ అంటారు. కానీ ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో ఈ కేటగిరీలో ట్రాన్స్జెండర్స్ పెడుతున్నారు. వీళ్ళిద్దరు వేరు వేరు. దానియేలు, శద్రకు, మేషకు వీళ్ళకై వీళ్ళ లక్షణాల కోసమని అవయవాలని మార్పిడి చేసుకోలే. వీళ్ళు బలవంతంగా వాళ్ళు దానికి గురి చేయబడ్డారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎవరు? వాళ్ళుగా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా, వాళ్ళ వ్యక్తిగతమది మనకు సంబంధం లేదు. కానీ దీన్ని ట్రాన్స్జెండర్ అని పిలుస్తారు. ఎందుకు అంటే చాలామంది ఈ వచనాన్ని యెషయా గ్రంథం 56 అధ్యాయంలో ఉండేటువంటి ఈ 3వ వచనాన్ని లేదా 4వ వచనాన్ని ట్రాన్స్జెండర్లకి ఆపాదించుకుంటున్నారు. కాదు, ఇక్కడ ఉన్నటువంటి షండు అనేది ట్రాన్స్జెండర్లకు సంబంధించింది కాదు. ఇది క్యాస్ట్రేట్ చేయబడిన వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ యోనక్ అని ఉంది, నాట్ ట్రాన్స్జెండర్. మరైతే ట్రాన్స్జెండర్స్ యేసుని నమ్ముకుంటే దేవుడు అంగీకరిస్తాడా? లక్షణంగా అంగీకరిస్తాడు. కానీ ఈ వచనాన్ని
ఇంకో చోట వాడకూడదు. ఇది వ్రాయబడింది ఎవరికంటే దానియేలు లాంటి వాళ్ళకి, శద్రకు మేషకు అబేద్నెగో లాంటి వాళ్ళకి, మొర్దెకై లాంటి వాళ్ళకి వ్రాయబడినటువంటిది. బలవంతంగా క్యాస్ట్రేట్ చేయబడిన వాళ్ళకు వ్రాయబడింది తప్ప స్వచ్ఛందంగా తమకు తాము మార్పిడి చేసుకున్న వాళ్ళకి సంబంధించింది కాదు. యేసు ప్రభువుని మనం అంగీకరించిన తర్వాత అలాంటి పనులు చేయకూడదు. దేవుడు మనల్ని పురుషులుగా పుట్టిస్తే పురుషులుగానే బ్రతకాలి. అయితే అవయవ లోపం ఉందా ప్రభువుకు తెలుసు, ప్రార్థన చేసుకుంటూ అలాగే ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడు ఒక అవయవాన్ని మన శరీరంలో ఇవ్వలేదు అంటే, దానికి పని పెట్టలేదు అంటే అలా వద్దు అని. ఉదాహరణకి ఒక వ్యక్తికి 2 కాళ్ళు సన్నగా ఉన్నాయి, వికలాంగుడిగా పుట్టాడు. దాని అర్థం ఏంటంటే ఈ వ్యక్తి రన్నర్గా రావాలి, పరుగు పందెంలో గెలిచే వ్యక్తిగా ఉండాలి అని పుట్టించలే. కాళ్ళని మైనస్ చేస్తే ఇంకా వేరే అవయవాలను వాడాలి, చేతులను కానీ బుర్రను కానీ ఏదో వాడాలి ఆ వ్యక్తికి ఆ విధమైన టాలెంట్ ఇచ్చుంటాడు. ఉదాహరణకి చేతులు సచ్చుబడిపోయాడు అంటే చేతులకు సంబంధం లేని ఏదో ఒక పని ఆ వ్యక్తి శరీరంలో దేవుడు పెట్టాడు. మీరు చూడండి, కొంతమంది కళ్ళు లేకుండా ఉంటారు కానీ వాళ్ళు పాట పాడితే ఎంత మధురంగా ఉంటుందో. కళ్ళుండు కానీ పాట పాడతారు, అలా నిలవబడి విందామనిపిస్తుంది. మనల్ని పాడమంటే కాకులు కూడా సిగ్గుపడతాయి కదా. మనం కనుక గొంతు సవరించామనుకో, అన్నామనుకో, ఆ చెట్టు మీద కాకలు అలా ఎగిరిపోతాయి, ఎందుకంటే కష్టమే కానీ వాళ్ళ కళ్ళు లేవు, గొంతు సవరించారు అంటే అద్భుతంగా పాట పాడతారు. కళ్ళు ఉండవు కానీ వాళ్ళకున్న మేధస్సు, వాళ్ళకున్న జ్ఞాపక శక్తి. ఇప్పుడు ఒక మాట మాట్లాడి నువ్వు వాళ్ళతో 10 సంవత్సరాల తర్వాత మరలా పలకరిస్తే నువ్వు జాన్పాలు కదా అంటాడు. ఆ గొంతుని 10 సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకుంటాడు ఒక్కసారి మాట్లాడితే. ఇలా ఈ కంటికి సంబంధం లేని చాలా విషయాలు దేవుడు వేరే అవయవాళ్ళకి ఇచ్చుంటాడు. వాళ్ళకి సంపూర్ణంగా అన్నీ ఇచ్చాడు అంటే దేవుని దయే. ఒకదాన్ని మైనస్ చేశాడు అంటే అది కూడా దేవుని ప్రణాళికే. ప్రతిదాన్ని బట్టి దేవుని మహింపరచాలి, గణపరచాలి. ఎందుకంటే చాలామంది నేరారోపణ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఏమో అలా పుట్టించాడు, మమ్మల్ని ఏమో ఇలా పుట్టించాడు. మమ్మల్ని ఇలా పుట్టించడానికి ఒక ప్రణాళిక ఉంది, మిమ్మల్ని అలా పుట్టించడానికి ఇంకా అద్భుతమైన ప్రణాళిక ఉంది. అందుకే అలాంటి వాళ్ళని ఏమని పిలుస్తారంటే దివ్యాంగులు అని పిలుస్తారు. దివ్యాంగులు వేరే దేవుడిచ్చే అవయవాలు కలిగిన వాళ్ళు. మీరు చూడండి, జీవితంలో ఎదిగే వాళ్ళు ఎవర్రా అంటే ఇలాంటి వాళ్ళు ముందు ఎదుగుతారు. అన్నీ ఉన్నాడు బలాదురుగా తిరుగుతుంటాడు, వాళ్ళకే ముందు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దేవుడు ఒక అవయవాన్ని ఇచ్చాడు అంటే ఆయనకు మహిమ, ఇవ్వలేదు అన్నా రెండింతల మహిమ. ఆయనే అందరి సృష్టికర్త. కాబట్టి పురుషుడిగా ఆయన పుట్టిస్తే స్త్రీగా మారొద్దు, స్త్రీగా పుట్టిస్తే పురుషుడిగా మారొద్దు. ద్వితీయోపదేశకాండంలో పురుషుడు స్త్రీ వస్త్రాలు ధరించుకోకూడదు, స్త్రీ పురుష వస్త్రాలు ధరించుకోకూడదు. వస్త్రాల విషయంలోనే మార్పిడి జరగకూడదు అన్న దేవుడు అవయవాల విషయంలో మార్పిడి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి క్రైస్తవులు ఎవరు ఇలాంటి పని చేయకూడదు. ఒకవేళ క్రీస్తును తెలియకముందు చేస్తే గనక మరలా ప్రభు దగ్గర వచ్చి క్షమాపణ పెడితే ప్రభు అంగీకరిస్తాడు, ప్రభువులో కొనసాగవచ్చు. కానీ దీన్ని సమర్థించేదానికి, ఇలా ఉండొచ్చని సమర్థించేదానికి ఈ వచనాన్ని వాడటం పాపము. మీ పాయింట్ అర్థమవుతుందా? ఎందుకంటే ఈ మధ్య చాలామంది యేసును నమ్ముకొని ఇలాంటి వ్యక్తులు ఈ వచనాన్ని వాడుకొని దేవుడు అంగీకరిస్తాడు అని చెప్తున్నారు. బైబిల్ అలా చెప్పలేదు. ఒకవేళ తెలియక చేసి ఉంటే క్షమాపణ పెడితే ప్రభు క్షమిస్తాడు, మరలా చేర్చుకుంటాడు. అంతేగాని ఈ వచనాన్ని అలా అందరికీ ఆపాదించుకొని మరలా వేరే వ్యక్తులు ఆ తప్పు చేసేదానికి ప్రోత్సహిస్తే కనుక దేవుడు పొరపాటును కూడా వదిలిపెట్టాడు. యోనకు వేరే, ట్రాన్స్జెండర్ వేరే, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకని ఇంతసేపు నేను ఆగాల్సి వచ్చింది ఇక్కడ. షండు నేను ఎండిన చెట్టని అనుకోనవద్దు, నేను ఎండిపోయిన చెట్టునని అనుకోవద్దు. షండు భౌతికంగా ఎండిపోయాం, శారీరకంగా ఎండిపోయిన చెట్టువే, కానీ ఆధ్యాత్మికంగా నేను నిన్ను చేర్చుకుంటాను, వదిలిపెట్టను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరినైనా సరే, అది అన్ని జనుడిని కానీ లేకపోతే శారీరక దౌర్బల్యం కలిగినటువంటి ఎలాంటి దౌర్బల్యం కలిగిన వ్యక్తిని కానీ చేర్చుకుంటాడు. అసలు సువార్తకి 700 సంవత్సరాల క్రితమే ఇంత అద్భుతమైన సువార్త ఇక్కడ రాయబడింది. దేవుడు అంగీకరిస్తాడు అని ఎవరిని వెలివేయడు ఆయన. తర్వాత నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు
నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి. కండిషన్ చెప్తున్నాడు చూడండి, అందరు షండులు కాదు. ఎవరంట? నేను నియమించిన విశ్రాంతి దినాలని ఆచరించాలి. పాయింట్ నెంబర్ 1, నాకు ఇష్టమైన వాటిని కోరుకోవాలంటే ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకాలి, నా నిబంధనను ఆధారం చేసుకోవాలి. అలాంటి షండులను గూర్చి ఏం మాట్లాడుతున్నాడంటే అందరు షండులు కాదు, ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకాలి అనుకుంటున్న షండులను గురించి ఏమంటున్నాడు అంటే, నా ఇంటను నా ప్రాకారముల్లోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను. యెరూషలేము అనే నా ఇంటిలోను, నా యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారం లోపల, నా ఇంటను నా ప్రాకారంలోను. అంటే ఆ ప్రాకారం లోపల అంటే చాలా విలువైనటువంటి ఆశ్రయం అది. యెరూషలేము ఈ యూదయ దేశపు రాజధాని. యెరూషలేము అంటే యూదయ దేశపు రాజధాని. ఆ రాజధాని చుట్టూ ఏముంటుందంటే ప్రాకారం ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. అమరావతి తెలుసా మీకు? అమరావతి తెలుసా? ఎక్కడుంది అది? ఇంతకీ ఆ గుంటూరు జిల్లాలో ఉంటుంది. గుంటూరుకి విజయవాడకి ఆ బోర్డర్లో ఉంటుంది అది. గుంటూరులో ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, దొరుకుతుంది. విజయవాడలోనూ కొనుక్కోవచ్చు. వెళ్ళి అమరావతిలో కొనుక్కోవాలనుకో, ఇక్కడ 10 ఇల్లు కొనవచ్చు. అవునా? ఎందుకని? అది రాజధాని. అక్కడ ఒక ఇంచు కూడా చాలా వాల్యూ పలుకుతుంది, రాజధాని. అలా యెరూషలేము అనేది యూదయకు రాజధాని. ఎక్కడిస్తా అంటే వీళ్ళకి ఆశ్రయము షండుడికి, అన్యుడికి, ఎవరైతే విదేశీయులు, వెలివేయబడిన వాళ్ళు, షండులు, భౌతిక దౌర్బల్యం కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎక్కడిస్తా అంటే ప్లేసు నా ఇంటను నా ప్రాకారములలోను, ప్రాకారం లోపల, క్యాపిటల్ సిటీలో, ఆయన ఇంటిలో, యెరూషలేములో. బయట వచ్చు కదా. అంటే యెహోవాను ప్రేమిస్తే చాలు. ఎంత శారీరక దౌర్బల్యం ఉన్నా సరే ఆయన ఇంట్లో అవకాశం ఇస్తాడు, ప్రాకారంలో అవకాశం ఇస్తాడు. మరి ఆ ప్రాకారం లోపల వీళ్ళే బ్రతకాలి అని చీటీలు వేసుకుంటారు కదా పాత నిబంధనలో. ప్రాకారం లోపల అందరికీ అవకాశం లేదు, ప్రముఖులకి మాత్రమే లోపల అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రముఖులు కాకపోయినా సరే దేన్ని బట్టి ఇస్తున్నాడు అంటే యెహోవాను ప్రేమిస్తున్నాడా లేడా అనే దాన్ని బట్టి ఇస్తున్నాడు. తేడా చెప్తే చాలా జాగ్రత్త వినండి. పాత నిబంధన మీరు చదివితే యెరూషలేము లోపల ఎవరెవరు నివసించాలని నెహెమ్యా చీట్లు వేసి మరీ పంచి పెడతాడు. ఎజ్రా కూడా నియమిస్తాడు, వీళ్ళే లోపల ఉండాలి అని, ప్రముఖులు లోపల ఉండాలి. కానీ దేవుడు అంటున్నాడు షండుడికి కూడా అవకాశం ఇస్తాను, అన్ని జనుడికి కూడా అవకాశం ఇస్తాను. దేన్ని బట్టి? వాళ్ళు ప్రముఖులు కాదు కదా పాత నిబంధనలో, అధికారాన్ని బట్టి. కానీ చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత నా మీద ఉన్న ప్రేమను బట్టి, నా మీద ఉన్న భక్తిని బట్టి, నాకు భయపడే విధానాన్ని బట్టి, నా నిబంధనను ఆధారం చేసుకుంటున్న విధానాన్ని బట్టి నేను అధికారులతో సమానంగా వారికి గౌరవాన్ని ఇస్తాను. అంటే దేవుడికి పక్షపాతం లేదన్నమాట. చాలామంది అంటూ ఉంటారు ఆయన ఇశ్రాయేలీయుల దేవుడు అని. ఈ అధ్యాయాన్ని చదవక ఆయన అన్ని జనులకు దేవుడే, షండులకి దేవుడే, ప్రతి మానవుడికి దేవుడే. కొత్త నిబంధనలు కాదు, అన్ని జనులను చేర్చుకుంది యేసు ప్రభు. అంతకంటే ముందు చేర్చుకున్నాడు దేవుడు వీరందరినీ. ఇక్కడైనా దీనికంటే ముందు చేర్చుకున్నాడా? రాహాబు ఎవరు? రాహాబు ఎవరు? వేశ్య. యెరికోలో ఉండేటువంటి అన్ని జనురాలు వేశ్య. చేర్చుకున్నాడా అవన్నీ? చేర్చుకున్నాడా? ఈ అధ్యాయం కంటే ముందే చేర్చుకున్నాడు. ఆయన సర్వశరీరులకి దేవుడు. ఎవరు ఆయన్ను ప్రేమిస్తారో వారిని చేర్చుకుంటాడు. రూత్ ఎవరు? మోయాబీయురాలు. కానీ మనం చదువుకున్నాం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో అమ్మోరీయులు కానీ మోయాబీయులు కానీ వారి 10వ తరం కానీ యెహోవా సమాజంలో చేరకూడదని. మరి మోయాబీయురాలైన రూతుని ఎందుకు చేర్చుకున్నాడు ఆయన? రూతు గ్రంథం అనేది యెషయా కంటే ముందా వెనక? యెషయా కంటే ముందే కదా దేవుడు చేర్చుకున్నాడు. ఎందుకంటే సర్వ శరీరులకు దేవుడు యెహోవాయే.
నయమాను. నయమాన్ ఎవరు? కుష్ఠరోగి, సిరియా దేశస్థుడు. చేర్చుకున్నాడా దేవుడు? చేర్చుకున్నాడా? ఇశ్రాయేలు దేశంలో ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి స్వస్థత రాలే. కానీ సిరియా దేశస్థుడు నయమానికి దేవుడు స్వస్థత ఇచ్చాడు. యెహోవాయే నిజమైన దేవుడు అని గుర్తిరిగాడు ఆయన. ఎందుకంటే ఆయన సర్వశరీరులకి దేవుడు యెహోవా అంటే. ప్రవక్తల గ్రంథాల్లో యోనా గ్రంథం ఉంది. యోనా ఎవరింతకి? ప్రవక్త, ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించిన ప్రవక్త. ఎక్కడికి వెళ్ళాడు ప్రవచించడానికి? నీనెవేకి వెళ్ళాడు. నీనెవే అంటే అష్షూరుకి రాజధాని. అన్యజనులకు ప్రకటించిన ప్రవక్త యోనా. అంటే అన్యజనులు కూడా దేవుడు వదిలిపెట్టలే, వాళ్ళు కూడా ప్రకటన చేయించాడు. మనం చూస్తే యెషయా గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ, ప్రవక్తల గ్రంథాలు చూస్తే పదే పదే అమ్మోనీయులని, మోయాబీయులని, అష్షూరీయులని, బబులోనీయులని వాళ్ళకి ప్రవచనాలు ఉంటాయి. యెహోవా అంటే సర్వశరీరులకి దేవుడు ఆయన. యోనా అలుగుతాడు, అదేంటి ప్రభువా, వాళ్ళకి శిక్ష రాలేదు, వాళ్ళు చనిపోలేదు అని అంటే, యోనా ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలో చనిపోయినటువంటి ఒక సొరచెట్టును గురించి ఇంత విచారపడుతున్నావే, మరి 1,20,000 మంది జనులు, బహు పశువులు, కుడి ఎడమ ఎరగినటువంటి వీళ్ళని గురించి నేను పశ్చాత్తాపడుద్దా, విచారించుద్దా అంటే ఎంత ప్రేమ చూపించాడు ఆయన. ఇకపోతే బబులోను మీద తిరుగుబాటు చేద్దామని యూదులు మాట్లాడుకుంటూ ఉంటే ఇర్మియా ఒక పత్రిక రాస్తాడు. బబులోనులో ఉన్నటువంటి యూదులకి తిరుగుబాటు చేయొద్దు, ఆ బబులోను దేశం గురించి ప్రార్థన చేయండి, నెబుకద్నెజరు గురించి ప్రార్థన చేయండి, మీరు ఇల్లు కట్టుకోండి, పొలాలు పెట్టండి, మీ కుమార్తెలకు పెళ్లి కుమారుని సంపాదించండి, మీ కుమారులకు పెళ్లి కుమార్తెను సంపాదించండి, 70 సంవత్సరాలు బబులోను క్షేమమే మీ క్షేమము అని వ్రాసాడు. అంటే ఎంత ప్రేమ దేవుడికి అన్ని జనుల పట్ల. ఆయన సర్వశరీరులకు దేవుడు, అందరికీ దేవుడు. అయితే సీనాయి పర్వతం దగ్గర నిబంధన చేసుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలీలతో, ఆ నిబంధన విషయంలో మనం ఎక్కువ చదువుతాం వీళ్ళ గురించి అంతే. ఆ నిబంధన మీరినప్పుడు వీరికి శిక్ష రప్పిస్తాడు, అక్కడ మనం వీరి గురించి చదువుకుంటాం. కానీ ఆయన సర్వశరీరులకి దేవుడు. జీవం కలిగిన ప్రతి వాడికి తండ్రి ఎవరు? ఆదాము. జీవం కలిగిన ప్రతి వానికి తల్లి ఎవరు? హవ్వా. వీరిద్దరిని తయారు చేసిన దేవుడు మనల్ని ఎందుకు వదిలిపెడతాడు? ఎక్కువ మాట్లాడితే భారతదేశం ఎక్కడ, యెరూషలేం ఎక్కడ? ఇంత దూరం సువార్త ఇప్పుడు పంపించలే. ఈ ఫ్లైట్లు కనిపెట్టిన తర్వాత, ఈ వాహనాలు ఎక్కువైన తర్వాత కాదు, 52లో క్రీస్తు శకం. ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడే, ఆయన ఒక్కడే దేవుడు, మనందరికీ ఆయన దేవుడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగం వారికి ఇస్తాను. క్యాపిటల్ సిటీలో ఇస్తా వాళ్ళకి ప్లేసు అని అంటున్నాడు. మొన్న పివి సింధు టైటిల్ కొట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు అమరావతిలో ప్లేస్ ఇచ్చారు ఆవిడికి. ఎందుకంటే మన రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చింది కాబట్టి అందుకుగాను రాజధానిలో స్థలం ఇచ్చారు. మనకివ్వడే ఎందుకని? మన వల్ల ఏం పేరు వచ్చింది రాష్ట్రానికి. కానీ దేవుడంట క్యాపిటల్ సిటీలో ఎవరికి ఇస్తాడంట? షండులకి, అన్యులకి, ఏ గుర్తింపు లేని వాళ్ళకి. దేని బట్టి ఇస్తాడంట? టైటిల్ కొట్టారనా? కాదు, యెహోవాను హత్తుకున్నారని. యెహోవాను హత్తుకుంటే ఎన్ని బెనిఫిట్లు చూడండి, ఎన్ని ప్రయోజనాలు చూడండి. దేవుణ్ణి హత్తుకుంటే ఇంత గౌరవం. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొడుకులు కూతుర్లు అని పిలిపించుకునే దానికంటే ఇంకా శ్రేష్టమైన పేరు పెడతాడంట వాళ్ళకి. కొడుకు కూతురు అనేది సొంతం అనేటువంటి పేరు. నా కొడుకు నా కూతురు అంటే నా సొంతం, మిగతా వాళ్ళంతా బయట వ్యక్తులే. అలా వీళ్ళు దేవుని ప్రజలు అనేటువంటి కొడుకు కూతుర్లు అనేటువంటి పేరు కాదు, ఆ స్థాయి కాదు, ఇంకా మంచి స్థాయి ఇస్తాను. ఏంటి ఆ స్థాయి? ఏంటి ఆ పేరు? క్రైస్తవులు.
కొడుకు కూతురు అనే స్థాయి ఎలా వస్తుందంటే మనకు పుట్టారు కాబట్టి, అంతేనా? ఇంకేమైనా చదవాలన్నా? గొప్పగా చదివితే కొడుకు కూతురు పొజిషన్ వస్తుందా? పుడితే కొడుకు కూతురు అవుతారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెడితే మనం క్రైస్తవులు. మేము రెండిట్లో ఏది గొప్ప చెప్పండి? ఆదాము వరుసలో వచ్చాం కాబట్టి కొడుకులు కూతుర్లయ్యాం ఆయనకి. రెండవ ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెడితే క్రైస్తవులం అయ్యాం. ఎందులో గొప్పతనం ఉంది? ఆయనకు పుట్టాం కాబట్టి కొడుకులు కూతుర్లు, కానీ మన కోసం ప్రభు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం క్రైస్తవులమే. ఎంత శ్రేష్టమైన పేరు! కొడుకులు కూతుర్లు అని ఈ 12 గోత్రాల వాళ్ళు పిలిపించుకుంటున్నారు కదా. ఎఫ్రాయిము నా కుమారుడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ సంతానం అని పిలిపించుకుంటున్నారు కదా. అంతకంటే శ్రేష్టమైన పేరు ఏంటంటే క్రైస్తవులు. నన్ను హత్తుకునేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నా నిబంధనను ఆధారం చేసుకునేవాళ్ళు. యేసుప్రభు అంటాడు, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు అనుకుంటే ఈ రాళ్ళ వలన అబ్రహాంకి పిల్లలు ఇవ్వగలడు. అబ్రహాం విశ్వాసం లేదు మీలో. అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు, అబ్రహాం విశ్వాసం లేదు. అబ్రహాం లాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నవాడే నిజమైన అబ్రహాం సంతానం. అలాగే కొడుకులు కూతుర్లని ప్రతి ఇశ్రాయేలుడు పిలిపించుకుంటున్నాడు. అయితే మీకు ఏ పేరు ఇస్తాను అంటే, ఇశ్రాయేలు కంటే శ్రేష్టమైన పేరు యెహోవాను హత్తుకునేటువంటి అన్యుడు, యెహోవాను హత్తుకున్నటువంటి షండు. అది దాని అర్థం. ఆ జాత్యహంకారం పోయింది. ఇశ్రాయేలీలని అన్యులని ఆ జాత్యహంకారం, ఆ మధ్య కూడా పడగొట్టబడింది. యెహోవాను హత్తుకునే ఆ సుత్తితో, యెహోవా మీద ఉన్న ఆ ప్రేమ అనే సుత్తితో ఆ మధ్య గోడను పడగొట్టేశాడు దేవుడు. నన్ను ప్రేమిస్తే చాలు, ఇశ్రాయేలు అన్యులు ఒక్కటే అనేటువంటి అర్హత మీద. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమును చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. ఈ అన్యుల్ని నా పరిశుద్ధ పర్వతాన్ని తీసుకుని వస్తాను. ఈ క్వాలిటీస్ ఉంటాయి. పరిశుద్ధ పర్వతం అంటే సియోను, యెరూషలేము, దేవాలయం దగ్గరికి. ఆ పరిశుద్ధ పర్వతం అంటే ఆయన ప్రార్థనా మందిరం. చూడండి 7వ వచనం, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. మందిరంలో కూడా తీసుకొని వస్తాంట. వీళ్ళు లేవీలు కాదే. వీళ్ళు లేవీలు అయితే కదా మందిరంలోకి రావాల్సింది, లేవీలు కాదు. కానీ దేవాలయంలోకి తీసుకొని వస్తాను లేవీలు కానప్పటికీ. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. అదేంటి, వీళ్ళు ఎందుకు అర్పిస్తారు? లేవీలు కదా, అందులో కూడా కహాతీయులు కదా, అందులో కూడా అహరోను సంతతి కదా, అందులో కూడా అహరోను సంతతి కదా అర్పించాల్సింది. అందులో కూడా మొదటి 2 కుమారులు కదా అర్పించాల్సింది. ఇదేంటి ఇలా చెప్తున్నాడు? అన్ని జనుల్ని ఆయన ప్రార్థనా మందిరం తీసుకుని వస్తాడంట, ఆనందింపజేస్తాడంట. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. వాళ్ళు అర్పించడం ఏంటి? అన్ని జనులు అర్పించడం ఏంటి? షండులు అర్పించడం ఏంటి? కొట్టివేయబడింది. వీళ్ళు లేవీలు, వీళ్ళు బయట వ్యక్తులను కొట్టివేయబడింది. యెహోవాను ప్రేమించే వాడు అయితే వాడికి ఏ పదవినైనా ఇస్తాడు ఆయన. యెహోవాను హత్తుకుంటే చాలు, ఏ పదవైనా ఇస్తాడు ఆయన. ఒకప్పుడు ఆ దహన బలి అర్పించడానికి వెళ్ళేటప్పుడు ఉజ్జియా కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. రాజు కూడా సాధ్యం కాలే. ఇప్పుడు ఎవరికి ఇస్తాడంట? షండుడికి. ఇప్పుడు ఎవరికి ఇస్తాడంట? అన్ని జనుడికి. దేన్ని బట్టి? నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించే ఎవరైనా సరే దేవాలయంలో పరిచర్య చేయవచ్చు. ఎంత అద్భుతం కదా. తర్వాత చూడండి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇక్కడ ఈ వచనం ఉన్నది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అంతకుముందు ఏమని చెప్పాడు ఆ దేవాలయాన్ని గురించి? ఇది ఇశ్రాయేలుకు సంబంధించింది, సొలొమోను కట్టించాడు. ఇశ్రాయేలీయుల దేవా. ఇప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడు కాదంట ఆయన, సమస్త జనులకి దేవుడు ఆయన.
ప్రార్థన ఆలకించువాడా సమస్త శరీరులు నీ వద్దకు వచ్చేది అంటాడు కీర్తనకారుడు. ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరు ప్రార్థన చేసినా ఆలకించే దేవుడు. ఎప్పుడు ప్రార్థన చేసినా ఆలకించే దేవుడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఎవరికైనా ప్రార్థనా మందిరమే అది, అంతే. ఈరోజు ప్రార్థనా మందిరాలు సమస్త జనులకు కాదు, మా కులానికి ప్రార్థనా మందిరం అనబడును కదా. దాని మీద రాస్తారు, ఏమని రాస్తారు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. యెషయా గ్రంథం 56:7 అని రాస్తారు. అది తప్పు. ఏమని రాయాలి అక్కడ? ఈ మందిరము ఫలానా కులస్తులకి ప్రార్థనా మందిరం అనబడును. కింద యెషయా గ్రంథం రాయకూడదు అనమాట, వాళ్ళ సొంత అధ్యాయ వేదన రాయాలి. ఈరోజు చర్చలన్నీ కులాన్ని బట్టి నడుస్తున్నాయి, మీరు నమ్మినా నమ్మకపోయినా. పాస్టర్ గారిది ఏ కులం అయితే ఆ చర్చిలో ఎక్కువ శాతం ఆ కులస్తులే ఉంటారు. పాస్టర్ గారిది ఏ కులం అయితే ఆ చర్చిలో పరిచర్య చేసేవాళ్ళు ఆ కులస్తులే ఉంటారు. అవునా కదా? పాస్టర్ గారు ఏ కులం అయితే ఆ పాట పాడేవాడు అదే కులము, వేదిక మీద తబలా కొట్టేవాడు అదే కులము, లేకపోతే చర్చిలో పరిచయం చేసేవాడు అదే కులం. అంటే పెద్ద పెద్ద పనులు ఉంటాయి చర్చిలో. అందరికి కనిపించే పనులు, ఎవరికి కనిపించని పనులు, 2 రకాల పనులు ఉంటాయి చర్చిలో. తెలుసా తెలీదు ఎంతకీ? చర్చిలో 2 రకాల పనులు ఉంటాయి. ఏం పనులు అవి? అందరికీ కనిపించే గౌరవప్రదమైన పనులు, ఎవరికీ కనిపించని గౌరవం లేనటువంటి పనులు. అయితే పాస్టర్ గారు ఏ కులానికి సంబంధించినాడో ఆ కులానికి ఎవరైతే సంబంధించున్నారో వాళ్ళు అందరికీ కనిపించే గౌరవప్రదమైన పనులు నియమించబడి ఉంటారు. వాళ్ళే పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, లేకపోతే సంగీత వాయిద్యాలు వాయిస్తారు, లేకపోతే అందరిలో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు, ఏంటంటూ చేస్తుంటారు, తిరుగుతుంటారు అన్నమాట చర్చిలో. అయితే ఈ కులానికి ఆపోజిట్ కులం ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడ ఉంటారు? బాత్రూమ్లు క్లీన్ చేస్తుంటారు, లేకపోతే ప్లేట్లు కడుగుతుంటారు, లేకపోతే భోజనాలు వడ్డించి తినగా మిగిలినటువంటి ఎంగిలి ప్లేట్లు ఎత్తుతుంటారు తక్కువ కులస్తులు. వడ్డించేది ఎవరు? పెద్ద కులస్తులే వడ్డిస్తారు. ఎందుకని? తక్కువ కులస్తులు వడ్డిస్తే మైలు పడుతుంది భోజనం అనేటువంటి భావజాలం. అలా ఏంటంటే చెప్పుల దగ్గరనో లేకపోతే మార్కెట్కి వెళ్ళి తెచ్చే విషయంలోనో ఇవంతా చిన్న చిన్న కులస్తులు చేస్తారు. ఇది నేను సిగ్గుతో చెప్తున్నాను, బాధపడుతూ చెప్తున్నాను. బయట వాళ్ళకి కులం ఉందంటే అర్థం ఉంది, కానీ మనకు కులం ఎక్కడి నుంచి వచ్చింది? నా మందిరము సమస్త జనులకు. కానీ ఈరోజు చర్చిలు ఎలా మారిపోయాయి? ఈ మందిరం మా కులస్తులకు ప్రార్థనా మందిరం అనబడును అనే దగ్గరికి వచ్చాయి. మీరు బయటికి వెళ్ళలేదు కాబట్టి చాలా విషయాలు తెలియదు, కానీ మీరు బయటికి వెళ్తే కులాలను బట్టి చర్చిలు విడిపోయాయి. ఈ కులస్తుడు ఆ చర్చికి వెళ్ళడు, ఆ కులస్తుడు ఈ చర్చికి రాడు. అందరం బైబిల్ పట్టుకుంటాం, అందరూ యేసు ప్రభువునే ప్రకటిస్తాం. దౌర్భాగ్యం. సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి క్రైస్తవ్యం సిగ్గు లేకుండా వాళ్ళ పేర్లు చివర వాళ్ళ కులాల పేర్లు పెట్టుకున్నటువంటి పాస్టర్లు. పాస్టర్ డేవిడ్ వర్మ ఏంటంట? పాస్టర్ డేవిడ్ వర్మ. డేవిడ్ వర్మనా? ఎవరో ఒక ఆయన అన్నాడు, పేతురు గారు కులం తెలుసా నీకు అన్నాడు. పేతురు కులం ఉందంట. పేతురు గారి కులం తెలుసా అన్నాడు. పేతురు కులమా? ఒరే, కులం అనేది భారతదేశానికి సంబంధించింది, అది యూదులకు ఉండదు, ఆయన యూదుడు అనంటే, లేదు బైబిల్లో రాశారు, చెప్పు, పేతురు కులం తెలుసా తెలీదా అన్నాడు. పేతురు కులం ఏముందబ్బా అని ఆలోచన. ఇన్నిసార్లు బైబిల్ చదివాను, పేతురు కులం ఎక్కడుందంటే, బైబిల్ది ఎక్కడుంది? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం ఏముంది అక్కడ? చర్మకారుడైన సీమోను ఇంట. చర్మకారుడు అంటే ఏంటి? చర్మాలతో పనిచేసేది ఎవరు చూసావా? చర్మకారుడైన సీమోను ఇంట ఉన్నాడంటే ఈ పేతురు ఏ కులమో అర్థమైందా అని అన్నాడు. అంటే పట్టుకొచ్చి ఎక్కడ పడేశాడు? మరి ఆ చూపించేది కొంచెం పెద్ద కులం చూపించవచ్చు కదరా స్వామి. ఆ చెప్పినోడు ఆ చర్మకారుడు కాబట్టి ఆయనకి ఈక్వల్ చేసుకోవడం.
ఇంకొకడు వచ్చాడు, కాదు కదా ఆయన జాలరీ. జాలరీ అయితే ఒరే భారతదేశంలో ఉన్న జాలరీకి అయితే యెరూషలేములో గల్లీలో ఉండే జాలరీకి సంబంధం లేదురా స్వామి అంటే ఒప్పుకోరే. యేసుప్రభు అంట వడ్రంగి అంట. ఎవరంటే యేసుప్రభు? అది పరిస్థితి. కాబట్టి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాస్తే ఈరోజు మందిరాలన్నీ కులాలను బట్టి, గోత్రాలను బట్టి, ప్రాంతాలను బట్టి మారిపోయాయి, విభజించబడ్డాయి. సిగ్గుచేటు. అయితే యేసు ప్రభు ఈ వచనాన్ని, ఒక పెద్ద పండుగ జరుగుతూ ఉంటే ఆ పండుగలో ఈ వచనాన్ని ప్రస్తావించి యేసు ప్రభు ఆ మందిరాన్ని శుభ్రం చేస్తాడు. అందులో ఉండేటువంటి గొర్రెలను, ఎడ్లను, పావురాలను వీటన్నిటిని తోలివేసి, రోకలను చల్లివేసి, ఎందుకంటే ఈ లోపల ఉండాల్సింది చుట్టుపక్కల రాజ్యాల నుంచి, దేశాల నుంచి వచ్చినటువంటి సమస్త జనులు ఇక్కడ ప్రార్థన చేయాలి. కానీ ఈ ప్రార్థన చేసేటువంటి స్థలంలో మీరు బల్లలు పెట్టారు, మీరు గొర్రెలను పెట్టారు, పావురాలను పెట్టారు. ఇది మీ పండగ అనుకుంటున్నారు, ఇది మీ దేవాలయం అనుకుంటున్నారు. కాదు, ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం. వాళ్ళేమో బయటలో పడ్డారు. ఈ గొర్రెలు, మేకలు, పశువులు, కోడెదోళ్ళేమో లోపల ఉన్నాయి. ఇది ప్రార్థనా మందిరం. మీరేమనుకుంటున్నారు అంటే బలర్పించేదానికి ఈ పశువులన్నీ పట్టుకొచ్చారు. ఇక్కడ కాదు అమ్ముకుంటుంది వాటిని. మీరేం చేయాలి? అన్ని జనుల్ని లోపలికి రానివ్వాలి, బయట దేశస్తుల లోపలికి రావాలి. వాళ్ళు ఇక్కడ మోకరించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇది సమస్త జనులకి ప్రార్థనా మందిరం, పశువులకు సంబంధించింది కాదు ఇదని యేసు ప్రభు ఆ పశువుల్ని తోలివేసి, ఆ రోకలు చల్లివేసి ఆ స్థలాన్ని క్లియర్ చేశాడు. రండి, ఇప్పుడు సమస్త జనుల లోపలికి రండి, మీరు ప్రార్థన చేయండి, మీరు మోకరించాల్సిన స్థలం ఇది, మీకు సంబంధించిన స్థలం ఇది. ఇది యేసు ప్రభు చేసినటువంటి తిరుగుబాటు. ఆ రోజు సంస్కరణ కార్యక్రమం. ఆ రోజు ఈరోజు చర్చిల్లో ఏమేమి వచ్చాయి? విఐపి చైర్లు వచ్చాయి, వివిఐపి చైర్లు వచ్చాయి. ఎవరైనా పెద్దగా డబ్బున్న వ్యక్తులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు లోపలికి వస్తే వాళ్ళు కుర్చీల మీద, ఏ పలుకుబడు లేని వాళ్ళు వస్తే కింద తగ్గింపు అంట. పెద్దోడు తగ్గించుకోడా? వేస్తే అందరికీ కుర్చీలువే, వేస్తే అందరికీ ఒకే రకమైన కుర్చీలువే. లేదు అంటే అందరూ చాప మీద కూర్చోండి. ఎవరైనా ముసలోళ్ళు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉంటే కనుక, వయోవృద్ధులు ఉంటే కనుక, అనారోగ్యం కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు కుర్చీలో కూర్చోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ చర్చిలో విఐపి చైర్లు వేయాలంటే కనుక ముసలోళ్ళకి, అంగవైకల్యం కలిగిన వారికి, అనారోగ్యం కలిగిన వారికి, చిన్నపిల్లలకి, అలాంటి వాళ్ళకి విఐపి చైర్లు వేయండి. మిగతా వాళ్ళందరికీ మామూలు చైర్లు వేయండి. బాగా కుషనింగ్ ఉంటుంది, బాగా దిండు పెట్టి కుషనింగ్ మెత్తకుండి కుర్చీలు ఎవరికి వేస్తారు? ముసలోళ్ళకి, అంగవైకల్యం కలిగిన వారికి, అలాంటి వాళ్ళకి బాగా కుషనింగ్ ఉండేటి వేయండి తెల్లగా. మిగతాటి ఏం వేయాలి? పచ్చగా తెల్లగా నీలకమల చైర్లు ఉంటాయి చూసారా, ప్లాస్టిక్వి, అవి వేయండి అందరికీ అవి. చర్చ్ అంటే సమానత్వం. అందరూ సమానమే, ఒకే కుటుంబం, ఎక్కువ లేదు తక్కువ లేదు. అయితే మనలో బలహీనులకి మంచి పొజిషన్ ఇవ్వాలి. హాస్పిటల్ మీరు చూడండి, ఐసీయూలో ఈ బెడ్లు ఉంటాయి, ఐసీయూలో బెడ్లు ఉంటాయి. ఒక్కోటి 1,50,000 అది ఆ బెడ్. ఆ మంచం వేయించుకోవాలంటే మనం 1,50,000. ఎందుకని? వాళ్ళు లేవలేరు, కూర్చోలేరు. కాబట్టి ఏదో స్క్రూ ఉంటుంది, ఇలా తిప్పుతూ ఉంటే అదే లేస్తుంది, అదే పడుకుంటుంది. వాళ్ళు పేషెంట్లు కాబట్టి 1,50,000 రూపాయలు బెడ్ కావాలి. అక్కడ నుంచి బయటకు వచ్చారనుకో వాళ్ళు కొంచెం బాగా, ఏ బెడ్ ఉంటుంది? నార్మల్ బెడ్ ఉంటుంది, నార్మల్గా పడుకోవచ్చు. కాబట్టి ఏమీ శరీరం సహకరించలేని వాళ్ళకి కుషనింగ్ సీట్లు వేయండి, మిగతా వాళ్ళకి మామూలు సీట్లు వేయండి. రివర్సల్ జరుగుతుంది ఈరోజు చర్చిలో. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. సమస్త జనులు ఒక్కటే ఇక్కడ, ఎక్కువ లేదు తక్కువ లేదు, మధ్యలో గీతలు లేవు, కులాలు లేవు, గొప్పతనం ఇక్కడ లేదు, అందరూ సమానమే. దేని బట్టి సమానం? యెహోవాను బట్టి. ఆయన హత్తుకుంటున్నాం కాబట్టి, ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి, ఆయన నిబంధన ఆధారం చేసుకుంటున్నాం కాబట్టి, విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాం కాబట్టి. అయితే ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే 2026 చర్చిలో రకరకాల వ్యత్యాసాలు, రకరకాల తేడాలు చూపెడుతున్నారు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. యేసు ప్రభు ఆ దేవాలయాన్ని శుభ్రం చేస్తూ ఈ వచనాన్ని కోట్ చేశాడు. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం, పశువులకు ప్రార్థనా మందిరం కాదు, పావురాళ్ళకి ప్రార్థనా మందిరం కాదు, కోడెదోళ్ళకు ప్రార్థనా మందిరం కాదు,
రోకలు మార్చుకునే వాళ్ళకి ప్రార్థనా మందిరం కాదు, సమస్త జనులకు. వాళ్ళని లోపలికి పిలవండి, వీటిని బయట పంపించేసండి, బయట అమ్ముకోండి, వెళ్ళి బయట చిల్లర మార్చుకోండి, లోపల స్థలం వదిలిపెట్టండి. ఎనిమిదవ వచనం, ఇశ్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువుకు యెహోవాకు ఇదే. ఇశ్రాయేలీలో వెలివేయబడిన వారిని, చెరకు పంపివేయబడిన వారిని, లేదా ఇశ్రాయేల్లో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువుకు యెహోవా వాక్కు. అలా చెరలోనికి వెళ్ళిపోయినటువంటి వారిని సమకూర్చేటువంటి ప్రభువైన యెహోవా ఏం చెప్తున్నాడంటే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. నేను సమకూర్చిన ఇశ్రాయేలీలకి పైన ఎవరిని సమకూరుస్తాడంట? ఇతరుల్ని. ఇతరులు ఎవరు? అన్ని జనులు, షండులో, ఇతర దేశస్తులు. అంటే ఇశ్రాయేల్ కంటే వీరికి ఎక్కువ ఆధిక్యతనిస్తున్నాడా? నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను సమకూరుస్తాను, వాళ్ళను హెచ్చిస్తాను, వాళ్ళను గొప్ప చేస్తాను. అంటే ఇశ్రాయేలు అనే పేరు కంటే వాళ్ళ నామాన్ని ఎక్కువ చేస్తారు. దేన్ని బట్టి ప్రభువా? వీళ్ళు పుట్టుకతో ఇశ్రాయేలీలు, వీళ్ళు అబ్రహాం సంతానం కాబట్టి, వీళ్ళు యాకోబు సంతానం కాబట్టి, వీళ్ళది దేశం కాబట్టి నేను సమకూర్చాను. కానీ ఈ దేశంలోకి వచ్చి నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి వీళ్ళకంటే ఎక్కువ నేను వారిని హెచ్చిస్తాను, వీరికి పైగా సమకూరుస్తాను. ఇదే యెహోవాకు అని అంటున్నాడు. మొదటి 8 వచనాలు ఏం చెప్తున్నాయంటే, చెరలో ఉన్న వారిని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఆయన నీతి, ఆయన రక్షణ సిద్ధముగా ఉంది. అలా వస్తున్న వారిలో అన్ని జనులు ఉన్నారు, అలా వస్తున్న వారిలో షండులు ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలును ఎంత కనపరుస్తాడో యెహోవాను ప్రేమించేటువంటి ఇతరులను కూడా అంతే ఆయన ప్రేమిస్తాడు, అంతకంటే ఎక్కువ ఆయన హెచ్చిస్తాడు అంటూ. ఎందుకంటే యెరూషలేములో ఉండే దేవాలయం అనేది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనే మాట చెప్తున్నాడు. మీరు కొత్త నిబంధన చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు చుట్టూ ఎవరు ఉంటారు అంటే సుంకరులు, పాపులు, త్రాగుబోతులు, దొంగలు, అబద్ధీకులు. ఎందుకున్నారు వీళ్ళంతా? ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త జనులకు ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. ఈ రెండు ఒకటే. ఆ దేవాలయమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అది కదలలేని ఆలయం, ఈయన కదిలేటువంటి ఆలయం. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక కులానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు, అందరికీ ప్రభువు. యేసు ప్రభు అందరికీ దేవుడు ఆయన. అందుకే మనం కొత్త నిబంధన చూస్తే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఐథియోపియుడైన నపుంసకుడు రథం మీద వెళ్తూ ఉంటే ఫిలిప్పు వెళ్ళి ఆ రథాన్ని ఆపి ఆయన పక్కన కూర్చొని సువార్త ప్రకటిస్తాడు. అక్కడ ఆ నపుంసకుడు అడుగుతాడు, ఏమని అడుగుతాడు? ఇంతకీ ప్రవక్త ఎవరిని గూర్చి మాట చెప్తున్నాడు? ఎండిన చెట్టని ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని గూర్చే. చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. అక్కడ ఏమన్నాడు? షండు యెహోవా సమాజానికి వస్తాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించేది 53వ అధ్యాయం. ఆ పై వచ్చిన 53వ అధ్యాయం, 54, 55, ఇప్పుడు మనం చదువుకున్నది 56. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు ఆయన. యెషయా గ్రంథంలో ఆ లేఖనాన్ని చదివి వినిపించి షండుల్ని దేవుడు తన ఆలయంలోకి చేర్చుకుంటాడు. షండులకి తన ఇంటను, తన ప్రాకారములను, స్థలాన్ని ఇస్తాడు. కొడుకుళ్ళు, కూతుళ్ళు అనిపించుకునే దానికంటే ఎక్కువైనటువంటి గొప్ప పేర్లు పెడతాడు అనేటువంటి లేఖనాన్ని బట్టి ఆయనకు సువార్తను ప్రకటించి ఆయనకు బాప్తీసం ఇచ్చాడు. చేర్చబడ్డాడు నపుంసకుడు.
ఆయన వెళ్ళి ఐథియోపియాలో పరిచర్య ప్రారంభించాడు. ఈరోజు ఐథియోపియాలో పరిచర్య ఉందంటే నపుంసకుడు ప్రారంభించింది. మనకి నీతి, మనకు రక్షణ ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనం తిరిగి ఆయన ప్రేమిస్తున్నాం. నా రక్షణ సిద్ధంగా ఉంది, నా నీతి సిద్ధంగా ఉంది అని మాట్లాడతాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నీతి, మన రక్షణ ఆయన శిలువలో ప్రాణం పెట్టడాన్ని బట్టి కనుక మనం తిరిగి ఆయన ప్రేమించగలుగుతున్నాం. అన్ని జనులు యెహోవాను హత్తుకుంటే వారికి ప్రాకారాన్ని ఇస్తా అని చెప్పాడు. మనమంతా అన్ని జనులమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మధ్య గోడను పడగొట్టి మన ఉభయుల్ని అంటే ఇశ్రాయేలుని మనల్ని ఏకం చేశాడని రాయబడింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకం చేసి దేవునితో సమాధానపరచవలని ఎలాగూ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఏమని రాయబడుతుందంటే, అన్ని జనులైన మనం ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి ఇశ్రాయేలుతో సహపౌరులమయ్యా, మధ్య కూడా పడగొట్టబడింది. యేసు ప్రభువే మన రక్షణ, మన నీతి. సువార్త ఏం చేస్తుందంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఏ భేదం అనేది అందరికీ సువార్త ప్రకటించబడింది. ఎవరు నమ్మినా వాళ్ళకి రక్షణ వస్తుంది. నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ సువార్త పంపించాడు. క్రీస్తు అందరికీ రక్షకుడు, ప్రభు. తర్వాత మనం కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట్టుగా మరి శ్రేష్టమైన పేరు క్రైస్తవుడు అనేటువంటి నామకరణం. క్రైస్తవుడు అనేటువంటి పేరు ఎంత శ్రేష్టమైన పేరు. తర్వాత మనమంతా ఒక్కటే, ఒక కుటుంబం. ఆయన శరీరంలో చేయి వేస్తున్నాం, ఆయన రక్తంలో చేయి వేస్తున్నాం. ఒకే కుటుంబం, ఒకటే పరిశుద్ధాత్మ దేవుని చేత అందరూ నడిపించబడుతున్నాం, ఆయన ద్వారా నడిపించబడుతున్నాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు రాయబడిన ప్రతి లేఖనం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో నెరవేరింది. ఆ శిలువ అందరినీ ఏకం చేసింది. ఆ శిలువ అందరినీ ఒక కుటుంబంగా చేసింది. ఆ శిలువ మనకి కొత్త గుర్తింపునిచ్చింది, క్రైస్తవులుగా చేసింది. తండ్రి, ఇంతవరకు యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ప్రతి లేఖనాన్ని బట్టి మీరు నాతో మాట్లాడినందుకే కృతజ్ఞతలు. మీ నీతి, మీ రక్షణ బయలుదేరింది 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు శిలువ రూపంలో. కనుకనే తిరిగి నేను మిమ్మల్ని ప్రేమించగలుగుతున్నాను. మొదటి మీరు నన్ను ప్రేమించారు, నన్ను దర్శించారు, కనుక నేను తిరిగి ప్రేమించేదానికి అవకాశం మీరు ఇచ్చారు. అందుకే మీకు కృతజ్ఞతలు. శిలువను హత్తుకున్నానన్న కారణంతో అన్ని జనులైన నన్ను ఇశ్రాయేలుతో సహపౌరుడిగా చేసినందుకే మీకు కృతజ్ఞతలు. నాయన, చండులకి మీరు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. శరీర దౌర్బల్యం, ఈ లోక సముదాయం ఎలాంటి గొప్పతనం లేకపోయినప్పటికీ మీ ఇంటిలోనూ మీ ప్రాకారంలో నివసించేటువంటి భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతలు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది అని రాయబడింది. అయితే భౌతికమైన మందిరం కాకుండా యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదిలేటువంటి ఆలయం నా ప్రభువైన యేసుక్రీస్తులో నాకు మీరు ఇంత స్వాతంత్రాన్ని, సమానత్వాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఇశ్రాయేలు వారికి పైగా వారిని సమకూరుస్తాను అనే లేఖనాన్ని బట్టి మీకు వందనాలు. ఇశ్రాయేలుల కంటే ఎక్కువైన ఆధిక్యత మాకు ఇచ్చావు కాబట్టి క్రీస్తు శకం 52లోనే భారతదేశానికి సువార్త పంపించావు. ఈరోజు నేను ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడు అంగీకరిస్తున్నాను. ఈరోజు అనేక మంది ఇశ్రాయేలు రక్షణ లేని స్థితిలో ఉన్నారు. వారికి పైగా నన్ను సమకూర్చినందుకే మీకు వందనాలు. నా ద్వారా వారికి కూడా సువార్త వెళ్తున్నందుకే మీకు కృతజ్ఞతలు.
ఇశ్రాయేల్ అందరూ రక్షణ పొందలే. మనకు సువార్త పంపించాడు మొట్టమొదటిగా, అన్ని జనులు పంపించాడు. ఇశ్రాయేలు వారికి పైగా అన్ని జనులను సమకూరుస్తా అన్నాడు. ప్రభువా, మొదట నా దగ్గర సువార్త పంపించినందుకు మీకు వందనాలు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ప్రతి లేఖనాన్ని క్రీస్తు శిలువలో నెరవేర్చినందుకు, అందులో నన్ను పాలుభాగేశ్వరుడు చేసినందుకు ఏమి చరణం వస్తుంది. నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్.